సార్ మాది చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామ పంచాయతీ సార్. మాది బోయగుబ్బ గ్రామ పంచాయతీ సర్పంచ్. సార్ మీరు గెలిచిన కాంచి 3 నెలలుగా వస్తుంది సార్, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మేము గెలిచిన కానీ సార్ గతంలో మా కాడ కూడా ఏం లేదు, అప్లాలనే ఉండే కొద్దిగా అటు 2.5 లక్షల బాకీలనే ఉన్నాయి. అయినా మా సాయశక్తిగా కొంత పెట్టి చేసినాం. మన ఒక 4 లక్షలు గవర్నమెంట్కి నుంచి వచ్చింది. 4 లక్షలు వస్తే 2.5 లక్షలు 2.5 లక్షలు పాత అమౌంట్ ఇచ్చేసిన, పాత వాళ్ళకి ఇవ్వాల్సినవి. తర్వాత మా జీపీకి రావాల్సిన పైసలన్నీ మా వాళ్ళు ఖర్చుల కిందనే వాడేశారు. పెట్టుబడి పెట్టేటోళ్ళు లేరు కాబట్టి ఊరుకు సీట్ లైట్లకు దీన్ని వాడారు. అందులోకి తీసి 1,27,000 జీపీ అకౌంట్లు వేసినాం. తర్వాత మేము ఒక దాదాపు అళ్ళకించి ఖర్చు కూడా పెట్టింది ఏముంది, ఒక 60,000-70,000 ఖర్చు పెట్టినాం. అప్పటికి బాత కమిటీ ఉన్నప్పుడు జీతాలు ఇవ్వలేదు. 5 నెలల జీతాలు ఆగిపోయినాయి గ్రామ పంచాయతీ సిబ్బందివి. అది కూడా దీంట్లోకించి ఇవ్వమన్నారు కాబట్టి అవి కూడా తీసి ఇచ్చే వరకు 90,000 జీతాలు ఇచ్చేసిన. ఇప్పుడు ఇక మా గ్రామ పంచాయతీలో ఏం లేవు. ఇంకొక 1,50,000 వరకు ఇప్పుడు బాకీ ఉంది. నిన్న నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల జేసీబీలే కావచ్చు, ట్యూబ్ లైట్లే కావచ్చు, చెట్లు కొట్టడం కానీ ఇవన్నిటికి సంబంధించి ఇంకొక 1,50,000 ఇప్పటి వరకు బాకీ ఉంది గ్రామ పంచాయతీకి. అంతకంటే మించి ఇప్పుడు ఏం లేదు సార్, అంతవరకే. సార్ ఈ 99 రోజుల ప్రణాళికలో ఎట్లాంటి అభివృద్ధి చేశారు? మీ ముందున్న ప్రణాళిక ఏముండబోతుంది సార్ గ్రామానికి? 99 రోజుల ప్రణాళికలో ఏమి సార్, మా ఊరిలో ఉన్నటువంటి వీధి దీపాల పిచ్చి మొక్కలు తొలగించేసినాం, రోడ్లు ఊడ్చినాం, తర్వాత వీధి లైట్లు వేసినాం, దానికి ఊరుకు సంబంధించిన నల్లాలు లేకుంటే నల్లాలు వేసినాం, నీటి సౌలతులన్నీ ఓకే చేసినాం. రోడ్డుకు ఊర్లోనే కాకుండా ఊరుకు మా బార్డర్ వరకు ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించినాం ఊరు పక్కనే. ఇది సార్ నేను చేసాను. సార్ ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో అభివృద్ధి చెందాయంటారా? ఓకే సార్, ఇక గ్రామాలలో మీరు వెళ్తే చెప్తారు కదా సార్, అభివృద్ధి చేసిండా సర్పంచ్ చేయలేదు అనేది అది మీరు తెలుసుకోవాలి. మేమే నేను చేసిన అంటే కూడా కాదు కదా సార్. అట్లా సార్ ఇప్పుడు మీ ఊరులో ఆనుకున్న మెయిన్ రోడ్ ఉంది సార్, దాని మీద బ్రేక్ కట్టలు వేయాలని, స్పీడ్ బ్రేకర్స్ వేయాలని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు సార్. ఎందుకంటే స్కూల్ ఉంది, వెహికల్స్ స్పీడ్ వెళ్తున్నాయి అంటున్నారు. దానిపైన మీరు ఏం చెప్తారు సార్ ప్రజలు? అదే సార్, మా దృష్టికి కూడా వచ్చింది అది. మేము ఆర్ఎంబీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వేయాలనేది తెలిసింది. ఇప్పుడు ఆర్ఎంబీలతో మేము పర్మిషన్ తీసుకొని వేయడానికి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. సార్ ఇక్కడ విలేజ్లో మెయిన్గా వీధి కుక్కలు, కోతులు బాగున్నాయి అంటున్నారు సార్. దానిపైన మీరు ఎలాంటి చర్యలు? ఓకే సార్, మా కాడ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కోతుల బెడద ఏం లేదు. ఒకప్పుడు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, ఇప్పుడైతే లేదు. అది లేని కూడా ఉన్నదని మనం చెప్పుకోవడం కాదు. కుక్కలు కూడా మా కాడ పెద్దగా ఏం లేదు సార్, మామూలుగానే ఉన్నాయి. ఒకవేళ ఏమైనా అంతగా అయితే మా ఊరిలో వాటితోటి ఏమైనా హానికారం ఉందంటే అవి కూడా పట్టియడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ అంటే మీరు ప్రతిపక్షం నుంచి సర్పంచ్ కొనసాగిస్తున్నారు. మీరు గ్రామాభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా సేకూరుస్తారు సార్? సార్ ఏం నిధులు వచ్చిన నిధులు సార్ ఇప్పటి వరకు మాకు 15 ఫైనాన్స్లో పడ్డ డబ్బులు తప్ప వేరే రకంగా ఏవి పడలేదు. ఆ 15 ఫైనాన్స్లకించి తీసి అన్నిటికీ గ్రామ పంచాయతీ జీతాలు కానీ గ్రామ అభివృద్ధికి కానీ అన్నిటికి వాడినాం సార్. అవి కూడా లేవు, అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 1,50,000 రూపాయలు మళ్ళీ నిన్న మనం పెట్టినటువంటి పెట్టుబడి ఉంది సార్. అది పడితే తీసుకోవడమే సార్. ఇప్పుడున్న అధికార పార్టీ కొన్ని 6 గ్యారెంటీలు తీసుకురావడం జరిగింది సార్. అవి ఏ విధంగా అమలవుతున్నాయి ఇక్కడ? ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉచిత బస్సు కానీ, రేషన్ బియ్యం ఇవన్నీ చూసుకుంటే. సరే సార్, ఆయన ఇచ్చిన హామీలు కొంతవరకు మాత్రం అమలైనాయి. ఒక 3-4 గ్యారెంటీలు అయితే అమలైనాయి. కతిమే అయితే చేస్తామంటున్నారు కానీ అది చేసినప్పుడే చేసినామని అనుకుంటాం సార్. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందింది సార్ గ్రామ పంచాయతీ? గ్రామ పంచాయతీకి అప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చింది సార్, ఇచ్చింది. మన లాస్ట్ ఇయర్లో సీసీ రోడ్లు ఇచ్చింది. మా ఊరికి ఒక 40 లక్షల సీసీ రోడ్లు ఇచ్చింది. అవి నేనే స్వయంగా చేసిన, ఊర్ల వర్క్ కూడా చేసిన. అది చేసినాం కాబట్టి ఈరోజు మనకు ఈ మాత్రం సర్పంచ్గా మనకు ఓట్లేసి గెలిపించారు జనాలు. ఎంతవరకే సార్. సార్ మీరు అంటే అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యే గారికి కలిసి ఏమన్నా వినతి పత్రాలు సమర్పించడం జరిగిందా? లేదు సార్, ఒకసారి పోయినా ఎమ్మెల్యే గారికి కలిసినాం. మాకు కొద్దిగా గ్రామ పంచాయతీ లేదు, గ్రామ పంచాయతీ కావాలి సార్ అది అని అడిగినాం. సరే కలుసుదాం, మళ్ళీ కలుసుదాంలే, మీరు రారు ఒకసారి కలిసి ఇస్తామన్నట్టే అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అన్నాడు. సరే విద్యా వైద్యం ఈ గ్రామంలో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది సార్? మంచిగానే ఉంది సార్ విద్య వైద్యం సార్. కాకపోతే మా కాడికి పిల్లలు తక్కువ వస్తున్నారు. ఉన్న కాడికైనా మంచి చదువు చెప్తున్నారు, మంచిగానే ఉన్నారు సార్. ఒకసారి అంటే సీసీ రోడ్లు ఎంత మేరకు అమలైనాయి? తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పైన అవకతవకలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లల్లో మా కాడికి మొత్తం ఒక 10-11 ఇండ్లు వచ్చినాయి సార్. కొందరు కట్టలేదు. ఒక 5-6 ఇండ్లు కంప్లీట్ అవుతున్నాయి. 2-3 స్లాబ్ కూడా అయిపోయినాయి. ఇండ్లకు పోయేటువంటి టైం కూడా దగ్గర వచ్చేసి. సీసీ రోడ్లు ఏమన్నా? సీసీ రోడ్లు ఏం లేవు సార్, ఇంతవరకు మాకు అది మంజూరు రాలేదు, మేము ఏం చేయలేదు.
ఒకవేళ మేము కూడా ఎమ్మెల్యే గారి కాడికి పోయి అడుగుదామనే ఆలోచనలో ఉన్నాం. ఆహా. అంటే మురికి కాలువలు అట్లాంటి ఏమన్నా డ్రైనేజీ వ్యవస్థ గట్ట మీరు క్లీన్ చేస్తున్నారు? క్లియర్ చేస్తారు. మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంది, వారానికి ఒకసారి మొత్తం మోరీలు తీస్తారు. వారానికి కాకుండా 6 రోజులకు వీళ్ళని బట్టి తీసేస్తున్నారు. సాఫ్గానే ఉన్నారు సార్. మేము దాని మీద కంటిన్యూగా చర్య తీసుకుంటున్నాం. సార్ ఇప్పుడు రానున్న 2 నెలలు బాగా సమ్మర్ సార్, ఇక్కడ మంచినీటి కొరత ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి? మంచినీళ్ళ కొరత ఇప్పటికైతే మా గ్రామ పంచాయతీ నుంచి ఉన్నటువంటి మోటార్లను నడిపించి నీటి కొరత లేకుండా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు వచ్చినటువంటిది మిషన్ భైరత ట్యాంక్ కట్టారు సార్ మా కాడ గతంలో. ఆ కట్టిన ట్యాంక్ కూడా అప్పట్లో కొద్దిగా లీక్ అయ్యింది. ఆ లీక్ అయ్యిందని దానికి పైప్ లైన్ మా ఊళ్ళో మాకున్నాయి. బోయగుబ్బ మొగిలిదోరి 2 గూడాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ. అక్కడ అసలే లేదు, మొగిలిదోరలో వేయలేదు. ఇంటింటికి నల్లని ఇక్కడ బోయగుబ్బలో వేసారు. గతంలో లైన్ వేసారు, మామూలుగా అటు ఇటు ఇచ్చిపోయి కానీ వాటర్ అయితే పోపించిపోలేదు. వాటర్ పంపిద్దాం అనేసరికి ఆ ట్యాంక్ లీక్ అయింది. ఆ ట్యాంక్కి మళ్ళీ ఏదో లోపల మాల్ చేసి సెట్ చేసారు. ఆ సెట్ చేసారు కానీ ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు ఉంటున్నాయి. కానీ నీళ్ళు ఇప్పితే అన్నీ ఆ లేచినటువంటి లైను డమ్మీ లేదు, మెయిన్ లైను అవన్నీ వాటర్ వెళ్ళిపోతున్నాయి. మన వేయి కూడా వచ్చింది మా కాడికి వస్తే వేయి గారి దృష్టి కూడా తీసినాం. ఆయన ముందే నల్లు ఎప్పినాం. ఇప్పితే అక్కడక్కడ నీళ్ళు పోతున్నాయి. సరే చూస్తాం చేపిస్తాం అన్నట్టు పోయిరు కానీ మళ్ళీ దాని మీద ఏం రాలేదు సార్ మాకు. సరే మీరు అంటే గ్రామ అభివృద్ధి కోసం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఇదే పార్టీలో ఉంటారా? ప్రతిపక్షంగా ఏమైనా పార్టీ మారే ఆలోచనలు ఉన్నాయి సార్? దాని ముచ్చట తర్వాత సరే అది మారుతామంటావా ఏదో దాని ముచ్చట ఇప్పుడు ఏం చెప్పలేము. మా గ్రామానికి అభివృద్ధి చెందితే గ్రామ అభివృద్ధి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏ విషయంలో సార్? మొత్తం కూడా అభివృద్ధి విషయంలో కానీ మిమ్మల్ని గెలిపించినందుకు కానీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమో సార్, నేను ఉన్నంత కాలం నేను వాళ్ళకి మంచి పని చేస్తానన్నా, మా ప్రజల కోసం నాకు పనిచేసే ప్రభుత్వం ఏదైనా నేను నాకు సహకరిస్తే ఆ పార్టీకి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే.